టు సీవర్డెస్. ఇవాల్టి మన సీవర్డెస్ టాపిక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశం. ఈ రూల్స్ పాటించకపోతే మీ పని కథం. ఎక్కడో గల్ఫ్లో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఎఫెక్ట్ మొదలైంది. ఆర్థిక సంక్షోభం మన దేశాన్ని గట్టిగా తాకింది. ఇందులో డౌటే లేదు. కాకపోతే జనం భయపడిపోతారని ప్రభుత్వం చెప్పడం లేదు అంతే. అసలు ఆర్థిక సంక్షోభం అంటే ఏంటి? దీని ప్రభావం మనపై ఎలా ఉండనుంది? ఆర్థిక సంక్షోభం అంటే మార్కెట్లో డబ్బు చలామణి తగ్గిపోతుంది. బ్యాంకులు ప్రజలకు వ్యాపారులకు రుణాలు ఇవ్వడం ఆపేస్తాయి. రియల్ ఎస్టేట్ షేర్లు ఇతర ఆస్తుల ధరలు పడిపోతాయి. చాలా కంపెనీలు అప్పులు చెల్లించలేక మూతపడతాయి. ప్రజలు ఉద్యోగాలు కోల్పోతారు. అన్నింటికి మించి ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఇదే. ఇది భవిష్యత్తులో ఇంకా తీవ్రం కావడం పక్కా. వారం రోజుల్లోనే పెట్రోల్ ధరలు 2 సార్లు పెరిగాయి. ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయల పైనే ఉంది. దీని టార్గెట్ 150 రూపాయలు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పెట్రోల్ డీజిల్ ధరలు కొద్ది రోజుల్లోనే 150 రూపాయలకు చేరుకోవడం పక్కా. ఆయిల్ కంపెనీల దగ్గర ఇంతకు మించి ఆప్షనే లేదు. ఒక్కటేసారి పెంచితే జనం ప్యానిక్ అవుతారని ఇలా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతున్నారు. ఒక్కసారి ఊహించండి, డీజిల్ 150 రూపాయల అయితే ఏం జరుగుతుందో. మనం పొద్దున్నే కొనే పాల ప్యాకెట్ నుంచి రాత్రి పూట తినే చపాతీ పిండి దాకా ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. కూరగాయలు, బియ్యం, పప్పులు, సబ్బులు, పేస్టులు, చెప్పులు, బట్టలు, ఇలా ప్రతిదీ కాస్ట్లీ అవుతుంది. సింపుల్గా మన నెలవారీ ఖర్చు 50% పెరుగుతుంది. దీనికి మనమంతా రెడీగా ఉండాలి. ప్రధానమంత్రి మోదీ ఎప్పుడూ లేనంతగా పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారంటేనే సీన్ అర్థం చేసుకోవాలి. 1965 పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశంలో ఆహార ధాన్యాల కొరత తీవ్రంగా ఏర్పడింది. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్వయంగా ఒక పూట భోజనం మానేసి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ప్రజలంతా సోమవారం సాయంత్రం ఉపవాసం ఉండాలని కోరారు. పొదుపు పాటించాలని సూచించారు. 1970లో ఇందిరాగాంధీ కూడా ఇలాంటి పొదుపు చర్యలే సూచించారు. అంటే ఇప్పుడు మనం ఎదుర్కోబోయే సంక్షోభం కరోనాను మించిందన్నమాట. 1965లో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నామో అంతకు మించి ఇబ్బందులు రాబోతున్నాయన్నమాట. అప్పట్లో తినడానికి తిండి, ఉండడానికి చిన్న గుడిసె ఉంటే చాలు. కానీ ఇప్పుడు అవి మాత్రం సరిపోవు. మంచి శాలరీలు ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ లోన్లు తీసుకొని ఇల్లు, కార్లు కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగాలు పోతే ఆ ఈఎంఐలు ఎలా కడతారు? వ్యాపారం చేసే వాళ్ళు బ్యాంక్ లోన్లను క్లియర్ చేయగలరా? మార్కెట్లో పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా? ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. వీటిలో కోట్ల కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు టెన్షన్గా బతుకుతున్నారు. రియల్ ఎస్టేట్ను నమ్ముకొని కోట్ల కోట్లు కుమ్మరించిన వాళ్ళ పరిస్థితి సేమ్. ఆ ఊబిలోంచి ఇప్పట్లో బయటపడగలరా? నెవర్. ఇలాంటి వారందరికీ రానున్న రోజుల్లో చుక్కలు చూపించడం ఖాయం. ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్పడం లేదు. మరి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ప్రతి భారతీయుడి మొదలు మెదులుతున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానాలు ఇవే. ప్రతి ఒక్కరూ పొదుపు పాటించండి. ఎంత వీలైతే అంత డబ్బు దాచుకోండి. కష్టాలు ఎక్కువైనప్పుడు అవే మిమ్మల్ని కాపాడతాయి. నాకేమి ఇబ్బంది లేదు. హైదరాబాద్లో 4 ఇండ్లు ఉన్నాయి. ఊర్లో 50 ఎకరాల పొలం ఉంది. అవసరమైతే అది అమ్ముకొని బతుకుతా అనుకుంటున్నారా? అమ్మడానికి కూడా మీరు రెడీ అయినా కొనేవాళ్ళు దొరకరు. ఇది నిజం. ఎందుకంటే జరగబోయేది ఇదే. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్ల పేరుతో లక్షల లక్షలు ఖర్చు చేయకండి. మీరు ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేసినా వచ్చిన వాళ్ళు తినేసి వెళ్తారు. ఆ తర్వాత అప్పులు క్లియర్ చేసుకోవాల్సింది మీదే. మీ దగ్గర ఎంత డబ్బైనా ఉండనియండి. సింపుల్గా 10 నుంచి 20 మంది మధ్య పెళ్ళిళ్ళు చేసుకొని ఆదర్శంగా నిలవండి. మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు మారుతారు. మార్పు మన మంచికే. కొద్ది రోజుల వరకు బంగారం లాంటి వాటికే జోలిపోకండి. అడగగానే లోన్ ఇస్తున్నారు కదా అని ఫ్లాట్లు, కార్లు కొనకండి. ఆ తర్వాత పెరిగే ఈఎంఐలు మీరు కట్టలేరు. ఇప్పుడు మీరు కడుతున్న ప్రతి ఈఎంఐ
20-30% పెరగడం ఖాయం. దీనికి కొద్ది రోజులే టైం. ఆ తర్వాత బ్యాంకులు మీకు చుక్కలు చూపెడతాయనే విషయం మరవద్దు. మరీ తిండి మానేయమని చెప్పం, కానీ వృధా చేయకండి. పిల్లలకు కూడా పొదుపు విలువ చెప్పండి. కొన్ని నెలల పాటు రెస్టారెంట్లకు గుడ్ బై చెప్పండి. ఏం తినాలనిపించినా ఇంట్లోనే చేసుకోండి. అధిక వడ్డీలు ఉన్న క్రెడిట్ కార్డులు, బకాయిలు, పర్సనల్ లోన్లను ముందుగా క్లియర్ చేయండి. కష్టాల్లో ఉన్నప్పటికీ ఈఎంఐలను టైంకి చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉంటుంది. అది మీకే మంచిది. మేము చెప్పిన ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే రాబోయే కాలం గడ్డు కాలం. 1965లో వచ్చిన సంక్షోభాన్ని మన తాతలు, అమ్మమ్మలు ఎలా ఎదుర్కొన్నారో తెలియదు, కానీ ఇప్పటి సమస్యలు మనల్ని చాలా కాలం వెంటాడడం ఖాయం. అందుకే బీ కేర్ఫుల్. ఇది ఇవాళ సీఓడెస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి V5 న్యూస్.